SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఐపీఎల్లో మరి ఆఖరి ఘట్టానికి కూడా మనం వచ్చేసాము. మరి ఇప్పటి వరకు ఏ టీం కూడా లిఫ్ట్ చేయని ఘనత అనేది కూడా మరి కొత్త టీమ్స్గా, కొత్త ఛాంపియన్స్గా అవతరించడానికి ఆర్సీబీ మరియు పంజాబ్ మరి అయితే వాళ్ళు ఆఖరి ఘట్టానికి కూడా చేరుకున్నారు. మరి ఆ రెండు టీమ్స్లలో గెలుపు అవకాశాలు ఎవరికి ఉండబోతున్నాయి అనే దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా స్పోర్ట్స్ అనలిస్ట్ అలాగే క్రికెట్ కోచ్ అయిన నితిన్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి విషయాలు తెలుసుకుందాం. హాయ్ నితిన్ గారు. హాయ్. సో ఒక క్రికెట్ అభిమానిగా మాత్రం వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పటి వరకు ట్రోఫీ లిఫ్ట్ చేయని టీమ్స్ అయితే మరి ఈసారి కొత్త ఛాంపియన్గా అవతరించబోతున్నాయి. మరి రెండు టీమ్స్లో ఎవరు అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? సో ఇక్కడ మనము యాజ్ పర్ స్ట్రెంత్ తీసుకుంటే పంజాబ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మనకి ఆర్సీబీ కూడా చూస్తున్నాం, చాలా జాగ్రత్తగా వస్తుంది. పంజాబ్తో పోలిస్తే స్ట్రాంగ్గా లేదు, బట్ వాళ్ళు ఎమోషనల్లీ ఇంటెన్షనల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో చాలా మంచి టఫ్ మ్యాచ్ జరగచ్చు. బట్ మనకి ఇక్కడ స్ట్రెంగ్స్ పరంగా చూసుకుంటే అన్ని ఆస్పెక్ట్స్లో బ్యాటింగ్, బౌలింగ్లో చూసుకుంటే మనకి పంజాబ్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మేబీ పంజాబ్కి ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ కమింగ్ టు ద ఆర్సీబీ, క్వాలిఫైయర్ 1లో ఎప్పుడైతే ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే క్లియర్ డామినేషన్ అనేది కూడా కనిపించింది. ఆర్సీబీ ఆ క్లియర్ డామినేషన్తో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ బౌలింగ్ అయితే నిజంగా మనం స్పెషల్గా చెప్పుకోవాలి. ఏంటంటే ఇంతకుముందు ఎస్ఆర్హెచ్ఏ బౌలింగ్లో స్ట్రాంగ్ అనుకునింది, ఇప్పుడైతే బ్యాటింగ్ బౌలింగ్లో కూడా స్ట్రాంగ్ ఆర్సీబీ అని నిరూపించుకుంటుంది మిగతా ఐపీఎల్ టీమ్స్తో కంపేర్ చేసుకుంటే. మరి ఈ బౌలింగ్ అటాక్ నుంచి ఈసారి పంజాబ్ తప్పించుకోగలుగుతుందా? ఇదే చూడాలి. బట్ ఇక్కడ మనకి ప్రీవియస్ మ్యాచ్ లైక్ క్వాలిఫైర్ 2 చూసాము. దాంట్లో పంజాబ్ ఇచ్చిన కమ్బ్యాక్ చూస్తుంటే మనము 100% ఆర్సీబీ బౌలర్స్కి కాంపిటీషన్ ఇచ్చే రేంజ్లో కనిపిస్తుంది. లైక్ పంజాబ్ మనకి ఇక్కడ బ్యాటింగ్లో కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్లో వెళ్తున్నారు. ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మంచి చేంజెస్, మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్లో వెళ్తున్నారు. సో 100% వాళ్ళని డామినేట్ చేయగలుగుతారు అని అనిపిస్తుంది. యా, అండ్ తప్పుల నుంచి నేర్చుకోవడంలో శ్రేయాస్ అయ్యర్ ఈజ్ అ స్పెషల్ పర్సన్. ఎందుకంటే మనము క్వాలిఫైర్ 1 ఓడిపోయిన తర్వాత క్వాలిఫైర్ 2లో ఏదైతే మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి వచ్చిందో ఆ టైంలో మిగతా ఎండ్లో వికెట్స్ పడుతున్నా కానీ శ్రేయాస్ అయ్యర్ మాత్రం చాలా గట్టిగా నిలబడి విజయాన్ని సొంతం అయ్యేలా చేసుకున్నారు. మరి శ్రేయాస్ అయ్యర్ ఇంటెంట్ ఎలా ఉండబోతుంది? సో ఇక్కడ మనం శ్రేయస్ అయ్యర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. మనం చూస్తున్నాము లైక్ నాట్ ఓన్లీ ఐపీఎల్, మనం ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఆయన మన ఇండియన్ టీంకి కూడా ఎలా రిప్రజెంట్ చేస్తున్నారంటే ఆయన స్ట్రెంగ్త్. ఆయన స్పెషల్గా చెప్పుకోవాలంటే వికెట్ పైన స్టిక్ అయ్యి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ బాల్ని మన హిట్ చేయడం, లైక్ అవసరమైనప్పుడు మాత్రమే ఆయన స్ట్రోక్స్కి వెళ్తున్నాడు. అదర్వైజ్ సింగిల్ డబుల్స్ రొటేట్ చేయడము, మంచి స్టాండ్ తీసుకొని ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాతనే ఆయన అటాక్ చేయడం జరుగుతుంది. సో ఆ ఇంటెన్షన్ అనేది చాలా బాగుంది. 100% అది చాలా లాంగ్ క్యారీ అవుతుంది. నాట్ ఓన్లీ ఈ ఐపీఎల్ ఫైనల్ తర్వాత కూడా అదే క్యారీ అవుతుంది. సో 100% దాన్ని ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా క్యారీ చేస్తాడు. ఆ ఇంటెంట్తోనే 100% ఫైనల్ మ్యాచ్ కూడా చేసేస్తాడని అనుకుంటున్నాను. యా, రెండు టీమ్స్ మధ్య జరిగిన మ్యాచెస్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పటి వరకు 36 మ్యాచెస్ అనేది కూడా జరిగాయి. 18 ఈక్వల్గా గెలిచిన సందర్భాలు అనేది కూడా ఉన్నాయి. కాకపోతే ఏ ఒక్కరికి ఎడ్జ్ అనేది కూడా కనిపించట్లేదు. 50% అని కానీ, ఈవెన్ ఫ్యాన్స్ విషయానికి వచ్చేటప్పటికి కూడా రాష్ట్రాల వారీగా కూడా ఓకే ఆర్సీబీ గెలవాలని కొంతమందికి ఉంటే, ఇంకో పక్క అయితే పంజాబ్కి గెలవాలని కొంతమంది, ఇలా ఎటు చూసినా కానీ ఎవరు గెలిచినా కానీ ఒక హ్యాపీ అనేది ఉంటుంది. కాకపోతే బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అనేది మనం చూడబోతున్నామా? 100% ఇక్కడ బిగ్గెస్ట్ సక్సెస్ ఉంది, బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఉంది. లైక్ టూ టీమ్స్ 18 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ మనము విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ, ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ కప్ లిఫ్ట్ చేస్తారు అని. ఎట్ ది సేమ్ టైం మనం ప్రీతి జింతాని చూసాము. లైక్ 18 ఇయర్స్ నుంచి ఆమె ఎంత కష్టపడుతుంది ఫ్రాంచైజీతో, టీంతో ఉండి. ఏ ఫ్రాంచైజీ ఓనర్ కూడా అంతగానము టీంతో క్యారీ అవ్వలేదు ఎప్పుడు. బట్ ప్రీతి జింతా చాలా ఎక్కువగా క్యారీ అయింది. లాస్ట్కి మనకి చూసాము 2024లో ఆప్షన్లో కూడా ఆమె ఎంత కీ రోల్ ప్లే చేసింది అనేది కూడా మనకు తెలుసు. సో 100% వీళ్ళు రెండు టీమ్స్ చాలా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అంత ఎగ్జైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది మ్యూచువల్గా జరుగుతుంది, ఈక్వల్గా ఉంటుంది. ఎంత హ్యాపీ ఎంజాయ్ చేస్తారో అంత హార్ట్ బ్రేక్ కూడా ఉంటుంది. యా, కాబట్టి ఒక క్రికెట్ ఫ్యాన్స్గా మాత్రం ఇది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఒకానొక టైంలో ఇంటర్నేషనల్ లెవెల్లో T20 అంటే వరల్డ్ కప్పే గెలవని టీమ్స్ న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్, రెండు టీమ్స్లో ఫైనల్కి వచ్చి ఏదో ఒక టీమ్
అంటే ఒక కొత్త ఛాంపియన్గా అవతరించబోతున్నారన్న టైంలో ఇంగ్లాండ్ గెలిచింది. కాకపోతే న్యూజిలాండ్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నా కానీ అక్కడ గెలవలేకపోవడము ఇలాంటివన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే సేమ్ అక్కడ జరిగిన సీన్ ఇక్కడ రిపీట్ కాబోతుందా అని మాత్రం అర్థమవుతుంది. 100% రిపీట్ అవుతుంది. బికాజ్ వాళ్ళ కష్టాలు ఐ మీన్ అంతా కష్టపడి వచ్చారు టీమ్స్. అన్ని స్ట్రాటజీస్, టూ మెనీ స్ట్రాటజీస్, టూ మెనీ చేంజెస్, చాలా ఎమోషన్స్ ఇవన్నీ క్యారీ అయ్యాయి ఇప్పటివరకు ఈ 2 టీమ్స్కి అయితే. మనము చూసాము ఆర్సీబీలో ఎన్ని చేంజెస్ జరిగాయి, క్యాప్టెన్సీ చేంజెస్, ప్లేయర్ చేంజెస్, కోచెస్ చేంజ్ చేసుకున్నారు, చాలా చేంజెస్ జరిగాయి, చాలా స్ట్రాటజీస్ తీసుకొచ్చారు. అండ్ ఎమోషనల్గా విరాట్ కోహ్లీ కూడా చాలా మనకి క్యాప్టెన్సీ రిటైర్డ్ అవ్వడము, టీంతో క్యారీ అవ్వడము ఇలాంటివి జరిగాయి. అట్ ది సేమ్ టైం మనం పంజాబ్తో చూస్తుంటే మనకి పంజాబ్ కూడా చాలా టీమ్స్ అనేవి ప్లేయర్స్ చేంజ్ అయ్యారు, క్యాప్టెన్సీస్, కోచెస్. అండ్ ఇక్కడ ప్రీతి జింతా కూడా మనం 2024లో చూసాము. స్పెషల్లీ ఆమె మెగా ఆక్షన్ కోసం చాలా కష్టపడ్డది. లైక్ ఇప్పటివరకు ఆమెకి పర్ఫెక్ట్ టీం దొరకలేదు అని ఆ కాంబినేషన్స్ కోసము ఫైట్ చేసింది. ఫైనలీ షీ గాట్ దట్ ఫైనల్ కాంబినేషన్. సో చాలా ఎమోషనల్. 100% వీళ్ళిద్దరికి టఫ్ కాల్. ఎస్పెషల్లీ ఇది మనకు పంజాబ్కి ఆర్సీబీకి అనడం కన్నా ప్రీతి జింతాకి విరాట్ కోహ్లీకి అని చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళిద్దరు ఎమోషనల్ మ్యాచెస్ ఇవి. సో వాళ్ళిద్దరిట్లో ఎవరు హ్యాపీ అవుతారో, ఎవరు మళ్ళీ హార్ట్ బ్రేక్ అవుతారో అనేది చూడాలి. ఓకే. అంటే బయట ఒక చిన్న స్పెక్యులేషన్ అనేది కూడా నడుస్తూ ఉంది. ఆర్సీబీ విషయం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఆర్సీబీ ఏంటంటే ఆర్సీబీ అనేది సౌత్ ఆఫ్రికన్ టీం లాంటిది. ఫైనల్కి వచ్చి చోక్ అయి పడిపోవడం అనేది వాళ్ళకు సర్వసాధారణం. ప్రీవియస్గా కూడా 3 టైమ్స్ మనం చూసాము. సో ఇలాంటిదే మరొకసారి జరగబోతుందా అనేది కూడా చాలామంది కూడా అంటూ ఉన్నారు. మరి దీనికి సమాధానం మీరేం చెప్తారు? సో ఇప్పటి వరకు మనము ప్రీవియస్ టోర్నమెంట్లో చూసుంటే ఇది ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఈ 2025లో మాత్రం ఆర్సీబీ అలా లేదు. లైక్ ప్రతి మ్యాచ్ని మనం చూస్తుంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్ ప్లాన్లు, పర్ఫెక్ట్ స్ట్రాటజీస్తో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. లైక్ మనం ఎంత పర్ఫెక్ట్ కాంబినేషన్స్ తీసుకొస్తున్నారంటే బౌలింగ్ చేంజెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా. మరి ఇంకోటి ఇందులో మనం చెప్పవలసింది ఏంటంటే ఇప్పటి వరకు జరిగింది అన్ని ఐ మీన్ హోమ్ కంట్రీ కాకుండా బయటి హోస్ట్ స్టేడియంస్లోకి వెళ్ళి గెలవడం అనేది ఏ టీంకి సాధ్యం కానిది ఈ ఇయర్ మనకి ఆర్సీబీ చేసి చూపించింది. సో అలాంటి మిరాకిల్స్ జరిగాయి. సో ఇప్పుడు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే. ఇంకొక స్పెక్యులేషన్ వచ్చి శ్రేయస్ అయ్యర్కి తగినంత గుర్తింపు అనేది కూడా రావడం లేదు. ఎందుకంటే ప్రీవియస్గా కేకేఆర్ గెలిచినప్పుడు కూడా సో ఆ క్రెడిట్ అంతా గౌతమ్ గంభీర్, షారూక్ ఖాన్ అట్లా తీసుకుంటూ వెళ్ళిపోయారు. బ్యాక్గ్రౌండ్లో ఉంటూ అలా వెళ్ళిపోయిన శ్రేయస్ అయ్యర్కి గుర్తింపు రాలేదు. కానీ పంజాబ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ గుర్తింపు అనేది వేరుగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్ శశాంక్ సింగ్ కానీ, ప్రభుసిమ్రన్ సింగ్ కానీ, దాంతోపాటు ప్రియాన్ష్ ఆర్యా కానీ ఇలా అన్క్యాప్డ్ ప్లేయర్ 6 మెంబర్స్ని వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన ఫామ్ తీసుకొని అండ్ రికీ పాయింటింగ్ అండర్లో శ్రేయస్ అయ్యర్ ఆడుతున్న విధానం అనేది మనం ఎలా చూడొచ్చు? ఇది ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మనకి మనం ఆప్షన్ నుంచే చూస్తున్నాము, చాలా పర్ఫెక్ట్ పికింగ్ జరిగింది. ఇక్కడ మనం అన్క్యాప్డ్ ప్లేయర్స్ని స్పెషల్లీ వాళ్ళ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ పైన బేస్ చేసి తీసుకోవడం జరిగింది. సో అక్కడే వాళ్ళ టీమ్ పికింగ్లోనే మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ప్లేయర్స్ని పిక్ చేశారనేది. సో శ్రేయస్ అయ్యర్ కూడా వాళ్ళని లీడ్ చేయడం కూడా చాలా పర్ఫెక్ట్గా లీడ్ చేస్తున్నారు. లైక్ డిఫరెంట్ ప్లేయర్స్ని తీసుకొచ్చి యంగ్ ప్లేయర్స్ ఫామ్లో ఉన్న వాళ్ళని అందరినీ ఒక తాటి పైన నడిపించడము, లైక్ కాంబినేషన్ సెట్ చేసుకోవడము, వాళ్ళందరినీ పర్ఫెక్ట్గా గైడ్ చేయడము, ఇది అంత సింపుల్ కాదు. లైక్ పెద్ద క్యాప్టెన్స్తో కూడా కాలేదు. సో 100% ఇక్కడ మనకు శ్రేయస్ అయ్యర్ సక్సెస్ అయ్యాడు. ఇది అందుకే మనకి శ్రేయస్ అయ్యర్కి ఇంత క్రెడిట్ వచ్చిందని చెప్పొచ్చు. 100% ఆ క్రెడిట్ ఇవ్వచ్చు శ్రేయస్ అయ్యర్కి. ఆ లీడింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఆయన బ్యాటింగ్లో కూడా ఆయన లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అని చెప్పొచ్చు మనము. బట్ ప్రతి మ్యాచ్లో చేజ్ చేయడానికి ఆయన స్టాండ్ తీసుకొని మ్యాచ్ని ఫినిష్ చేయడము. సో 100% ఇక్కడ ఫుల్ క్రెడిట్స్ ఇవ్వచ్చు శ్రేయస్ అయ్యర్కి. సో అలాంటి క్రెడిట్ కూడా రావాలని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి. అండ్ ఫైనల్గా అయితే ఒక టీము ఆర్సీబీని చూస్తూ ఉంటే కంప్లీట్ ఒక టీం వర్క్గా ఆడుతున్న టీము, ఇంకొక పక్క అయితే నాయకుడు నడిపిస్తున్న టీం పంజాబ్. సో మరి ఈ 2 టీమ్స్లో ఏది గెలుస్తాయో చూడాలి. అండ్ ఫైనల్గా అయితే మీరు చెప్పండి, అహ్మదాబాద్ పిచ్ ఈ ఇద్దరిలో ఎవరికి అదృష్టాన్ని వరిస్తుంది అంటారు? యాజ్ పర్ ద స్ట్రెంగ్త్స్ పంజాబ్ అని అనుకుంటున్నాను. మేబీ ఇంకా ఆర్సీబీ కూడా చాలా జాగ్రత్తగా ఆడుతుంది. బట్ అంత సింపుల్గా అయితే మ్యాచ్ అవ్వదు. ఫైనల్ బాల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి.
అండ్ ఈసారి మాత్రం ఎప్పుడూ లేని విధంగా సో ఈ ఐపీఎల్‌లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన పిచ్, అది కూడా సెంటర్ పిచ్చే వాళ్ళు రెడీ చేస్తున్నారంట. మరి ఆ పిచ్‌లో అయితే ఇప్పటివరకు ప్రీవియస్‌గా ఆడిన మ్యాచెస్ కూడా మంచి పరుగుల వరద అనేది కూడా ఇచ్చారు. ఫస్ట్ మ్యాచ్ అయితే ఐపీఎల్‌లో మనం జరిగినప్పుడు అహ్మదాబాద్‌లో నియర్లీ 400+ స్కోర్ అనేది కూడా మనం చూసాం 2 టీంల తరపు నుంచి కూడా. మరి చూద్దాం మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? మరి ఫస్ట్ టైం ఛాంపియన్‌గా ఏ టీమ్ అవతరిస్తుందో. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్లు స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఒక ఈవెంట్ సంబరం. ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా